అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పేసి ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది ఒక భార్య. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని నాల్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది అని అంటే, సంధ్య, ప్రశాంత్ అని ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. సో ప్రశాంత్ కొన్ని నాళ్ళ క్రితం గల్ఫ్కి కూడా వెళ్ళొచ్చాడు. ఇంతకుముందు ప్రీవియస్గా గల్ఫ్కి వెళ్ళేవాడు. ఎందుకంటే ఇక్కడ సంపాదన సరిపోవట్లేదని చెప్పేసి భార్యని ఎంతో బాగా చూసుకోవాలని చెప్పేసి తనకు దూరంగా ఉన్నా కూడా ఆ ప్రేమను, ఆ బాధను దిగమింగుకొని గల్ఫ్ వెళ్ళి అక్కడి నుంచి డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. భర్త దూరంగా ఉన్న సమయంలో అనిల్ అనే అతనితోని సంధ్య అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. మరి గల్ఫ్ నుంచి ప్రశాంత్ భర్త తిరిగొచ్చాక మరి ఈ విషయం బయటపడిపోతుందని భయపడి భర్తనే ఇంకా కడతేర్చాలి అని చెప్పేసి ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది ఆ నయవంచకి. సో ఏం చేసింది అని అంటే, భర్త మేడ మీద మందు సేవించాడు. మందు సేవించిన తర్వాత ప్రియుడు అనిల్తో కాకుండా సాయి అనే ఇంకొక వ్యక్తి సహాయం తీసుకొని సాయి అనే అతనితోని పైనుంచి మేడపై నుంచి కిందికి తోసేసింది సంధ్య. సో ప్రాణం అయితే పోలేదు, కానీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. దెబ్బలు తాకాయి, హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. సో హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాష్రూమ్ క్లీన్ చేసే లిక్విడ్ని తన నరాల్లోకి ఎక్కించింది సంధ్య, అలాగే అనిల్ ఇద్దరూ కలిసి. సో దీనివల్ల ప్రశాంత్ ప్రాణాలైతే కోల్పోయాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, సరే ఇందులో ప్రియుడు అనిల్ అలాగే వాళ్ళకి హెల్ప్ చేసిన సాయి అనే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. వీళ్ళందరినీ కూడా పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ హాస్పిటల్లో జాయిన్ చేశాక హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న ఒక పేషెంట్ బాధ్యత అనేది హాస్పిటల్ యాజమాన్యాన్ని. మరి వీళ్ళు వచ్చి ఒక టాయిలెట్ క్లీనింగ్ లిక్విడ్ తన నరాల్లోకి ఎక్కిస్తుంటే హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? పేషెంట్ని కనిపెట్టుకొని ఉండకుండా. అంటే అక్కడ కూడా ఎవరైనా వీళ్ళకి హెల్పర్స్ ఉన్నారా? లేకపోతే వాళ్ళు దాన్ని పట్టించుకోలేదా? వాళ్ళు పట్టించుకొని దాన్ని అదునుగా తీసుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అంటే వాళ్ళు ముందుగానే ఒక పథకం ప్రకారమే పైనుంచి కిందికి తోసేసి హాస్పిటల్కి వెళ్ళాక ఈ విధంగా చెయ్యాలని ప్లాన్ చేసుకొని మరి చేసినట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్లో అయితే పోలీసులు ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఆస్తి వివరాలు అంటే ఎవరి పేరు మీద ఉన్నాయి ఆస్తులు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో కంప్లీట్గా భర్తని కడతీర్చి అనిల్తోని ఉండిపోవాలి అన్నది సంధ్య ప్లాన్గా మనకు తెలుస్తోంది. అసలు ఇంతటి ఘాతుకానికి పాల్పడాల్సిన అవసరం ఏముంది? వన్స్ గల్ఫ్ నుంచి ప్రశాంత్ తిరిగి వచ్చాక నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు వేరొకరు నచ్చారు అని చెప్పేసి విడాకులు తీసుకుంటే సరిపోతుంది కదా. విడాకులు తీసుకుంటే సరిపోయేదానికి కడతేర్చాలి అన్నంత దారుణానికి ఒడిగట్టాల్సిన అవసరం ఏముంది? ఈ రోజుల్లో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ప్రియుడి కోసం భర్తను కడతేర్చడం అదొక గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నారు ఈ మహిళామణులు. నిన్నగాక మొన్న సియా కేసు చూసాం. అసలు అది చూసే చాలామంది భర్త అనేదానికి వాల్యూ లేదు ఈ రోజుల్లో. ఇంతకుముందు భర్త అంటే దైవంలా పూజించే వాళ్ళు, కానీ ఈ రోజుల్లో అయితే వాల్యూ లేదు. మనం పెళ్లి చేసుకున్నా చేస్తాం, చేసుకోకపోయినా చేస్తాం అన్న విధంగా ఒక అభిప్రాయం వచ్చేసింది పురుషుల్లో. చాలామంది కామెడీగా కమెంట్స్ పెడుతున్నారు, కొంతమంది సీరియస్గా పెడుతున్నారు. అసలు ఎందుకు చంపుతున్నారు అనే విధంగా. అక్కడ సియా కేసులో కూడా నాకు ఇష్టం లేదు అని చెప్తే అయిపోయేదానికి ఫ్యామిలీ పరువు పోతుంది, ఏది పోకూడదు, కానీ ప్రాణం మాత్రం పోయినా పర్లేదు అన్న విధంగా. ఇంత కర్కశం ఇది, ఇంతటి దారుణం. అప్పటికీ ప్రశాంత్ తల్లిదండ్రులు కూడా వాపోతున్నారట ఈ విషయం తెలుసుకొని. అసలు ఎందుకు చంపావు నా కొడుకుని? నీకు ఎవరన్నా నచ్చితే వాళ్ళతో వెళ్ళిపోవాల్సింది, కానీ ఇంతటి దారుణానికి పాల్పడాల్సిన అవసరం ఏముంది అన్నట్టు కూడా వాళ్ళు కూడా బాధపడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అసలు ఈ రోజుల్లో మనము ఈ 2026 కాకుండా 2025లో చూసుకుంటే ఎన్ని దారుణాలు, ప్రియుడి కోసం భార్యలు చేసిన ఎన్ని దారుణాలు చూసాం మనం. ఇంకెప్పటికి ఆగుతుంది ఇది? ఎప్పటికి అర్థమవుతుంది వీళ్ళకి?
ధైర్యం చేసి సింపుల్గా ఒక మాట చెప్పి వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళిపోతే సరిపోయే దానికి ప్రాణం తీయాల్సిన అవసరం ఏముంది? ప్రాణం తీస్తే తప్పితే అక్కడ ఒక సంతృప్తి రాదా? ఏమంటాడో తెలిస్తే, అక్రమ సంబంధం గురించి తెలిస్తే ఏమంటాడో అని ఒక భయం ఉంది, చంపడానికి మాత్రం ధైర్యం ఉంది. అదే ధైర్యంలో కొంత ధైర్యాన్ని కూడగట్టుకొని నేను ఇలా ఒక అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను, ఏదో ఒకటి నా మనసుకైనా దగ్గర అయ్యాడో, లేకపోతే నేను ఆయనతో వెళ్ళిపోవాలనుకుంటున్నానో, లేకపోతే ఏదో ఒకటి నీకంటే నాకు ఆయన బెటర్ అనిపించాడో, ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా. మహా అయితే పంచాయతీ పెడతారు, పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి ఇలా చేస్తుంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ తెలుసుకున్నాడు కూడా కాదు ప్రశాంత్, తెలుసుకున్నాడు కాదు, తెలుసుకుంటాడేమో, తెలిసిపోతుందేమో అనే అనుమానంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టింది సంధ్య. అంటే మేబీ భర్త ఇంట్లో లేడు కదా, గల్ఫ్కి వెళ్ళిపోయాడు, దూరంగా ఉన్నాడు. ఇంకా ఈ అనిల్ తోటి ఫుల్ ఫ్రీడమ్. మరి అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఒక అక్రమ సంబంధం ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికి అంట ఎక్కడో ఒక్కడ పడుతుంది. అడ్డప్పుడు మాట్లాడుకున్నప్పుడు భర్త ఆ ఏరియాకి వచ్చినప్పుడు వాళ్ళ నోట్లోనో వీళ్ళ నోట్లో ఏదో ఒక రోజుకో 2 రోజులకో వారంకో 15 రోజులకో ఏదో ఒక రోజు భర్త చెవులో అయితే పడుతుంది. అప్పుడు గొడవ జరుగుతుందేమో అని చెప్పేసి ముందుగానే భర్త అడ్డు ఉండకూడదు అని అడ్డు తొలగించుకున్నారు చాలా స్మార్ట్గా. కానీ వీళ్ళకంటే స్మార్ట్గా పోలీసులు వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేశారు. అసలు ఏం చేయాలంటారు ఇలాంటి మహిళలని? నిజంగా అమాయక అబ్బాయిలందరూ కూడా, అమాయకపు భర్తలు, అమాయకపు అబ్బాయిలందరూ కూడా ఇలాంటి కిలాడీల చేతుల్లో బలైపోతున్నారు. రోజు రోజుకు వీళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. అసలు వీళ్ళకి కూడా ఒక పర్టికులర్ శిక్ష విధించాలి. ఇప్పుడు ఇదంతా ట్రెండ్ లాగా తీసుకొస్తున్నారు కదా, వీళ్ళకి కూడా ఒకవేళ ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్యకు ఇలాంటి ఒక శిక్ష ఉంది అని తెలిస్తే వాళ్ళు గజగజ వణికేలా శిక్ష ఉండాలి. అప్పుడు కానీ ఆగేలా కనిపించట్లేదు. వాళ్ళు కూడా లైట్ తీసుకుంటున్నారు వాటిని. ఏముంది, జైల్లో కూర్చోబెడతారు, ఇన్ని సంవత్సరాలు పడతాయి. భయం ఎక్కడుంది ఇంకా వాళ్ళకి? అసలు మీరు చెప్పండి, ఇలాంటి ఆడవాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలంటారు? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ చేయండి. ఎవరెత్తేసారు కిందికి? నువ్వు ఎత్తేసినావా అలా భార్య ఎత్తేసిందా? పైకి సార్ నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయనని ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వాళ్ళ వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నువ్వే తెచ్చినావా? నాకు ఒకటి లేస్తాడా అలా వైఫే వేసింది. చేతుంది కదా. ఇదంతా ప్రీ ప్లాన్డే కదా, ఇదంతా ప్రీ ప్లాన్డే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ ఇదంతా డబ్బులు ఇచ్చిందా? డబ్బులు ఇచ్చింది, మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసి అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసి ఏ సైడ్కి వెళ్ళి పడ్డాడు? ఇక్కడ నుంచి ఇటు, ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఇటు, ఈడ భూమి అక్కడ నుంచి ఇటు ఒకటేసారి కాలు లేపేసి